స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ టికెట్ కోసం అన్ని పార్టీల నుంచి నాయకులు క్యూ కడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు కేటాయించడం జరుగుతుందని అరవింద్ స్పష్టం చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం జరుగుతుందని, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని ఎంపీ అరవింద్ జోస్యం చెప్పారు. కార్యక్రమం మనకు ప్రతి సంవత్సరం చేసేదే. మన పార్లమెంట్లో యాక్టివ్గా చేస్తాము, రాష్ట్రంలో అందరికంటే మంచిగా చేస్తాము. ఇదే కార్యక్రమం, అది ఏ కార్యక్రమమైనా మన దగ్గరనే బాగా జరుగుతుంది. అదే రకంగా దినేష్ గారి నాయకత్వంలో ఈసారి కూడా మంచి ఉత్సాహంతో అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు అందరూ పొద్దున కాకపోతే సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళకు ఒక్క సీట్ కూడా వస్తలేదు. పాపం ఒక్క జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు జిల్లాలో, ఇంక్లూడింగ్ అదేంది 5-6 బాన్స్వాడ కలుపుకొని. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా మనం జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకోబోతా ఉన్నాం. మ్యాక్సిమం ఎంపీపీలు కూడా గెలవాల్సిందిగా మనం ఒక దృఢ సంకల్పంతో ఈసారి మనం చాలా అగ్రెసివ్గా పనిచేద్దాం. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం అన్ని పార్టీల కూడా బీజేపీ టికెట్ అడిగేటట్టున్నారు. ఇది ఇందూరు ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం. ఇందూరు ప్రజలు, ఇందూరు పట్టణ ప్రజలు కానీ, మున్సిపాలిటీలో, జిల్లాలో కానీ, పార్లమెంట్ మొత్తంలో కానీ ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం అది. వాళ్ళకి ఎప్పటికన్నా ఈ ప్రాంతం ఇంకింత అభివృద్ధి కావాలి, కరప్షన్ లేకుండా మంచి స్వచ్ఛమైన పాలన రావాలన్న ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని ప్రజలు పెంచుతూ ఉన్నారు. హిందూ సోదరి పనులు పెంచుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ సేవ చేసుకోవడం, వాళ్ళందరికీ రుణపడి ఉండటం, ఎప్పటికీ వాళ్ళని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకుండా మనం పనిచేస్తాం.